పవన్ గత వైసీపీ హయాంలో ఇసుకను అడ్డగోలుగా తవ్వేసి దోపిడీ చేశారు. ఎక్కడ పడితే అక్కడ అంటే యథేచ్ఛగా తవ్వేసి కోట్లు వెనకేసుకున్న పరిస్థితి ఇది అందరికీ బహిరంగంగా తెలిసిన విషయమే. సో ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ఉచిత ఇసుక పథకాన్ని అమలులోకి తీసుకొచ్చారు. ప్రజలు ఈ ఇసుక సంబంధించి ఎటువంటి ఇబ్బందులు పడకూడదు అని చెప్పి చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది అమల్లోకి వచ్చింది, కార్యాచరణ అయితే లేదు అని చెప్పాలి. ఎందుకంటే చాలా చోట్ల కూడా ఈ ఇసుక సంబంధించి ఇసుక ధరకు సంబంధించి గతంలో కంటే ఇంకా ఎక్కువ ధరకు వస్తుంది అని చెప్పేసి కొన్ని విమర్శలు అయితే వస్తున్నాయి. సో దీనిపైన ప్రభుత్వం అంటే ఏపీ ప్రభుత్వం దృష్టి పెట్టాలి అని చెప్పేసి పలువురు అంటే ప్రజలు కోరుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది మనకి. రైట్, మీరు అంటున్నట్టుగానే ఇష్టారీతిగా గత ప్రభుత్వం ఇసుకను తవ్వేయడం, సో ఆదాయ వనరుగా చూడడం, అదేవిధంగా ఇసుక సంబంధించి నిల్వలు కూడా చాలా తక్కువగా ఉండడం, ఇవన్నీ కూడా సమస్యగా ఎదురవుతా ఉన్నాయి. దీనికి సంబంధించి ప్రభుత్వం చూడాలంటూ కూడా చాలా మంది మాట్లాడుతున్న పరిస్థితి చూస్తే జగన్ ప్రభుత్వంలో ఇసుక తవ్వకాల్లో అడ్డగోలుగా దోపిడీ చేశారు. ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేసి సహజ సంపదను ఆదాయ వనరుగా మార్చుకున్నారు. ఆ నిబంధనలు ఉల్లంఘించి ఇష్టారీతిన ఇసుక తవ్వేసి అందిన కాడికి సొమ్ము చేసుకున్నారు. 5 ఏళ్లు జనాలకు చుక్కలు చూపించారు. ఇసుక దందాలో స్థానిక ప్రజాప్రతినిధుల నుంచి తాడేపల్లి వరకు వేల కోట్లు దోచుకోవడం బహిరంగ రహస్యం. చంద్రబాబు అధికారంలోకి రాగానే ఉచిత ఇసుక హామీని నిలబెట్టుకున్నారు. జగన్ ప్రభుత్వంలో సాగిన దోపిడీకి అడ్డుకట్ట వేస్తూ ఉచిత ఇసుక పాలసీని ప్రకటించారు. దీంతో ఇక ఇసుక కష్టాలు ఉండవని అంతా భావించారు. కానీ ఆశించిన స్థాయిలో ప్రజలకు ఊరట కలగలేదు. కొన్ని చోట్ల గతం కంటే ఇప్పుడే భారమైందన్న అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఉచిత ఇసుక ఆలోచన అత్యుత్తమమైందే అయినా దాని అమల్లో ఎదురవుతున్న అవాంతరాలు ప్రజల కష్టాలను పూర్తిగా తొలగించలేకపోవడానికి ప్రధాన కారణమనే చెప్పొచ్చు. ఇసుక ఉచితమే అయినా రవాణా నిర్వహణ ఛార్జీల వసూలు విషయంలో ఏకరూపత లేకపోవడం, వర్షాకాలం కావడంతో ఇసుక రీచ్లు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడం లేదు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. సత్య, ఇసుక దోపిడీ అంటే వైసీపీ హయాంలో ఇసుక యథేచ్ఛగా దోపిడీ చేశారు. సో ఇప్పుడు ఉచిత పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చినా సరే ప్రజలు దీనికి సంబంధించి ఉచితంగా రావడం లేదు, ఎక్కువ ధర చెల్లించాల్సి గతంలో కంటే ఎక్కువ ధర చెల్లించాల్సి వస్తుంది అని చెప్పేసి అని అంటున్నారు. ఓవరాల్ గా దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఉచిత ఇసుక వల్ల బాలారిష్టాలు అయితే మాత్రం ఏపీ ప్రభుత్వం ఎదుర్కొంటుంది. ఉచిత ఇసుక అందించడంలో తీవ్రమైనటువంటి ఇబ్బందులు కలుగుతున్నాయి. వినియోగదారులు ఎవరైతే ఉంటారో వాళ్లకు ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకం యొక్క ఫలితం అయితే దక్కట్లేదనే ఆరోపణలు ఉన్నాయి. చాలా చోట్ల రవాణా ఛార్జీలు, జీఎస్టీ కలుపుకుని గత ప్రభుత్వం ఏదైతే ఇసుక అమ్ముకుందో దానికంటే ఎక్కువ రేట్లు చెల్లించాల్సిన పరిస్థితి వస్తుందనే ఆందోళన అయితే వినియోగదారుల నుంచి వ్యక్తం అవుతోంది. ముఖ్యంగా ప్రస్తుతం ఏదైతే వర్షాకాలం కావడం, రీచ్లన్నీ కూడా అందుబాటులో లేకపోవడం, దాదాపు 10 రోజుల్లో ఇవన్నీ కూడా అందుబాటులోకి వస్తాయి అని మంత్రి కూడా ప్రకటించారు. ఇసుక రీచ్లు అందుబాటులోకి వస్తే గనక ఇసుక కష్టాలు చాలా వరకు తీరుతాయని చెబుతున్నారు. కొన్ని జిల్లాల్లో ముఖ్యంగా పార్వతీపురం, మన్యం జిల్లా అలాంటి జిల్లాల్లో ఇసుక రీచ్లు చాలా దూరంలో ఉండడం, 80 నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉండడంతో అక్కడ రేట్లు కూడా విపరీతంగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ రవాణా ఛార్జీల విషయంలో ఏకరూపత లేకపోవడం, అదేవిధంగా నెల్లూరు జిల్లా లాంటి ప్రాంతాల్లో ఆన్లైన్ బుకింగ్ కు వేరు పేర్లతో ఆన్లైన్ బుకింగ్ చేసి దందా నిర్వహిస్తున్నారనే ఆరోపణలు రావడం, ఇటువంటి అన్నిటి మీద కూడా ప్రభుత్వం ఇప్పటికే దృష్టి సారించింది. మరో 10 రోజుల్లో ఉచిత ఇసుక యొక్క ఫలితం అయితే మాత్రం ప్రజలకు అందుతుందనే అభిప్రాయాన్ని అయితే ప్రభుత్వం వ్యక్తం చేస్తుంది. 10 రోజులు కాస్త ఓపిక పట్టాలని విజ్ఞప్తి చేస్తోంది. ఇదే సమయంలో దళారీలు గతంలో ఏ విధంగా అయితే ఇసుకను ఇష్టానుసారంగా అమ్ముకున్నారో, దాదాపు దొంగ పేర్లతో ఇసుకను బుక్ చేసి ప్రస్తుతం అదే పరిస్థితి కొన్ని జిల్లాల్లో ఉందనే దాని మీద కూడా సీరియస్ యాక్షన్ తీసుకోవాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశించింది. రైట్, థ్యాంక్ యూ సత్య.